మీకు చాలా థ్యాంక్స్ అండి. చిట్టి రక్షణ నా తక్షణ కర్తవ్యం. ఒక్క క్షణం చిట్టి దగ్గర మీరు లేకపోయినా మా నాన్న వాళ్ళ వల్ల చిట్టికి మీకు ఆ భయం ఉన్నదు. అభయం ఇచ్చినది ఘటోత్కచుడు. జై వీరాంజనేయ. చూడుకోనా, దీనిని ఎలా నీవు 2 తడవలు తడివినచో నేను ఎక్కడున్నను తక్షణమే నీ సమక్షమున ప్రత్యక్షమయ్యేదను. అయితే చిన్న టెస్ట్ చేస్తాను. కోనా, ఇప్పుడు తస్మదీయులను ఏమి చేయమని చెప్పుము. ఆహా, దివ్యోపదేశం దివ్యోపదేశం అటులని. ఆహా, ఇది మరీ ప్రశస్తము. నేను ఇప్పుడే పోయి తస్మదీయులను తదిగిన తోమడించి వచ్చినను. జై వీరాంజనేయ. ఎక్కడ? ఎవడెవరా నువ్వు? తోటరాముణ్ణి. యముడు ఇట్లా డిసైడ్ చేసిండు. అవు గాని నువ్వెవరు జబర్దస్త్ గా యముని లెక్కున్నావు? ఘటోత్కచుడిని. గట్లనా? నాకు నోరు తిరగదు గాని అన్నా అంట. అన్నా అన్నా నన్ను కిందకి దింపన్నా. రౌడీజం మానేసి బుద్ధిగుంటా నన్ను నీ అసిస్టెంట్ లెక్క డిసైడ్ చేసుకో అన్నా. లైఫ్ లో మళ్ళా కిందకి వస్తానా అనుకోలే. నీ కాలు మొక్తానా? అన్నా మనం ఇప్పుడు యాడికి పోతున్నామన్నా? అన్నీయు వివరముగా చెప్పేదా పద. చిట్టిని ఎలా చంపారో చెప్పండిరా. ఏముంది, కత్తితో కసుక్కుని ఒక పోటు పొడిచాం. ఈ లోకం నుంచి మాయమైపోయిందా? అవును, మాయమైపోయింది. భూకంపం వచ్చినట్టుందేంటి? సౌండ్ ఏంట్రా బాబోయ్? నీ బాడీ రబ్బర్ తోనికి ఇట్లా చేసిండ్రా? ఇట్లా ఎట్లా డిసైడ్ అయిందన్నా? అచ్చా, ఇప్పుడు మనం ఏం చేయాలి? అచ్చా అచ్చా జబర్దస్త్ డిసైడ్ చేసావన్నా?
మరి గొంతు డిసైడ్ కాదా? గొంతుదేముందిరా, తస్మదీలంతా చూద్దాం పద. ఎవరో తలుపు కొడుతున్నట్టున్నారా? పద. చూడు, ఏంటి అలా చూస్తున్నావు? చచ్చిపోయిన అనుకున్నావా? నేనంత తేలిక చావుండ్రా గుట్లే. గుట్లే రేయ్, ముందు దీన్ని చంపండి. ఆగుండ్రి, పాప జోలికి వస్తే పలావైపోతారు. నువ్వెవడోరా? పాప గారి పిఏ గారిని. అయితే ముందు ఈ పియ్య గారినే పేకండి రా. ఆగుండ్రి బాసు, వాళ్ళ నువ్వు డిసైడ్ చేస్తావా, నన్ను డిసైడ్ చేయమంటావా? నీ వల్లే వస్తుందిరా డోంగ్రీ. నేనే ఓ చూపు చూస్తా, రా చెప్తా. అమ్మయ్యా. అమ్మో, ఏయ్! అబ్బా! చిట్టెక్కడబ్బా? అమ్మయ్యా. అబ్బా, అబ్బా, అబ్బా. ఏంట్రా? అబ్బా. పట్టేశా. అబ్బా. ఏంట్రా? పులి. పుల్లా గిలా నేను చూస్తానుండు. అయ్యోయ్. ఒరే డౌట్ పక్షి, పులి కాదు పిల్లలుందరా? పిల్ల అయితే మన ఇద్దరం కలిసి చూద్దాం. ఆ. పడుకో. ఏయ్!